In experimental research-based studies, the observations derived from which of the following variables are considered for statistical analysis. Before reading these options, మీరు చెప్పండి నాకు ఇది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ బేస్డ్ స్టడీస్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే మనం చదువుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. ది అబ్జర్వేషన్స్ derived from which of the following variables. ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఏమిటంటే, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అనగానే ఇట్ కమ్స్ అండర్ క్వాంటిటేటివ్ రీసెర్చ్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఈజ్ ఎ క్వాంటిటేటివ్ రీసెర్చ్. క్వాంటిటేటివ్ రీసెర్చ్ లో మనం ఎట్లా ప్రొసీడ్ అవుతామండి? వాట్ ఈస్ మెంట్ బై క్వాంటిటేటివ్ రీసెర్చ్? హియర్ వీల్ హ్యావ్ టూ వేరియబుల్స్, టూ ఆర్ మోర్ సమ్ వేరియబుల్స్. ఇందులో ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉంటుంది. ఇన్ అన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ వాట్ వీ డూ, మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గ్యాస్, గ్యాషియస్ ఎక్స్పాన్షన్, గ్యాషియస్ ప్రెషర్స్, ఇవి అట్లాంటిది ఏదైనా స్టడీ అనుకోండి. ఇక్కడ ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. We manipulate the independent variable. That means we go on changing the values of independent variable, input values of independent variable మార్చుకుంటూ ఎఫెక్ట్ ఆన్ డిపెండెంట్ వేరియబుల్ ని మనం స్టడీ చేసి టాబ్యులేట్ చేసి దాన్ని అనలైజ్ చేసి రిజల్ట్ ఇస్తాం, అంతే కదా. సో ఇక్కడ వీడు అడిగిన క్వశ్చన్ ఏమిటి? ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ బేస్డ్ స్టడీస్ ది అబ్జర్వేషన్స్ డెరైవ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేరియబుల్స్. చెప్పండి, ఏ వేరియబుల్ మీద వచ్చిన అబ్జర్వేషన్స్ మనం కౌంట్ చేసుకొని ఎనలైజ్ చేస్తామండి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ లో. ఇప్పుడు చెప్పొచ్చు కదా డిపెండెంట్. ఎగ్జాక్ట్లీ, డిపెండెంట్ వేరియబుల్, అబ్సల్యూట్లీ రైట్. మనం టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చూసాం. దేర్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, మోడరేట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ అండ్ కంట్రోల్ వేరియబుల్స్. ఇందులో మనకు తెలుసు ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ది వేరియబుల్ విచ్ ఈస్ ది ఇన్పుట్ wherein the input values are altered or are manipulated and effect on dependent variable, అంటే the effects seen in the dependent variable are recorded. ఇంతే కదా. ఇంకా మోడరేట్ వేరియబుల్ అండ్ కంట్రోల్ వేరియబుల్స్ అంటే మనకు తెలుసు, అంటే ఎక్స్ట్రేనియస్ ఎఫెక్ట్స్ చూపించేటటువంటివి. అంటే మీ ఇండిపెండెంట్ వేరియబుల్ మీద మీరు ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ కాక బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రేనియస్ ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ ఏవైనా వేరియబుల్స్ ఉంటే దానివల్ల మీ రిజల్ట్స్ తప్పే ఎఫెక్ట్ ఆన్ డిపెండెంట్ వేరియబుల్ తప్పుగా కనపడే అవకాశం ఉంటుంది కనుక వాటిని మోడరేట్ వేరియబుల్స్ ఆర్ కంట్రోల్ వేరియబుల్స్, వాటిని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే మోడరేట్ చేసుకోవాలి అంటాం. ఇవి 4 వేరియబుల్స్. ఇందులో న్యాచురల్లీ ది వేరియబుల్ ఈస్ ది డిపెండెంట్ వేరియబుల్, ది effect on which we are going to tabulate and analyze for the result of our research findings. A university teacher plans to study the effect of level of aspiration of students in terms of their socio-economic background on their scholastic performance at the term end evaluation conducted by an external testing agency. What is the dependent variable in this study? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో మీరు ఇది చాలా బేసిక్ క్వశ్చన్. అసలు ఇది మనకి ఇవ్వాల్సిన క్వశ్చనే కాదు. వీడు ఏమంటున్నాడు? ఏ యూనివర్సిటీ టీచర్ ప్లాన్స్ టు స్టడీ ది ఎఫెక్ట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. అంటే పిల్లల సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి వాళ్ళ స్కాలర్లీనెస్ ఎంత ఉన్నది అనేది స్టడీ చేయాలని ఒక టీచర్ అనుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టడీ పెట్టామో ఇది క్వాంటిటేటివ్ స్టడీ అన్నట్లు, అంతే కదా. ఇందులో ఒక ఇన్పుట్ ఉంటుంది, ఒక అవుట్పుట్, 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ వీడు ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ది డిపెండెంట్ వేరియబుల్ ఇన్ దిస్ స్టడీ? ఇందులో ఇంక చెప్పేది ఏముందండి? ఇక్కడ ఏముంది డిపెండెంట్ వేరియబుల్? ఇక్కడ ఇక్కడ 2 వేరియబుల్స్ చూడండి మీరు. సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంటే బిలో పవర్టీ లైనా, మిడిల్ క్లాసా, లేదు హై క్లాసా, హయ్యర్ క్లాసా, అంటే అరిస్టోక్రాటిక్ క్లాసా, ఇది సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. అది కాకుండా ఇంకా సోషల్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసును కదా, లోవర్ క్యాస్టా, హయ్యర్ క్యాస్ట్లా, ఎట్లా అది. సో సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఒకటి. దీని మీద ఆధారపడి హౌ దేర్ స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్
కెన్ బి అసెస్డ్. అంటే సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ యొక్క ఎఫెక్ట్ వాళ్ళ స్కొలాస్టిక్ పర్ఫార్మెన్స్ అట్ ది టర్మ్ అండ్ ఎవాల్యుయేషన్. అంటే వాళ్ళకి ఎగ్జామినేషన్స్ లో వాళ్ళ తెలివితేటలు బట్టి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తారు కనుక ఆ తెలివితేటల్ని ఎఫెక్ట్ చేస్తాయా సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్టర్స్, చెయ్యవా? ఇది ఆయన చేయదలుచుకున్న స్టడీ. అంటే ఇక్కడ ఏం మారుస్తూ దేని మీద తేడాలు చూస్తాడండి? సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ మనం వేరువేరుగా తీసుకుంటాం. అంటే ఇన్కమ్ లెవెల్ అని ఒకటి పెట్టుకుంటాం పారామీటర్. ఇన్కమ్ లెవెల్ లెస్ దాన్ 50,000 రూపీస్ పర్ మంత్, లెస్ దాన్ 25,000 రూపీస్ పర్ మంత్, లెస్ దాన్ 10,000, మోర్ దాన్ 1 lakh. ఇట్లా 4 పెట్టుకుంటాం ఎకనామిక్. సోషల్ స్టేటస్ మనకు ఉన్నాయి కదా, ఓసీ, బీసీ, ఎస్సీ, బీసీ ఉన్నాయి కదా, అవి ఏదో పెట్టుకున్నాడు వీడు. పెట్టుకుని ఏం చేస్తాడు వీడు వీడు మీకు వీటిని దీన్ని ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అన్నమాట. ఈ వేరియబుల్ ని మార్చుకుంటూ ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అనేది వాడు ప్లాట్ చేసుకుంటాడు, డేటా కలెక్షన్ చేస్తాడు. ఎవరెల్లా పెర్ఫార్మ్ చేశారు చేసి ఆ డేటాని బట్టి, అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఈ 2 ఎగ్జామ్స్ లో అవన్నీ రాస్తాడు. రాసిన తర్వాత హీ విల్ మేక్ ఎన్ అబ్జర్వేషన్ వెదర్ ది సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బోత్ పుట్ టుగెదర్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ హ్యాస్ ఎన్ ఇఫెక్ట్ ఆన్ ది స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్ ఆర్ నాట్ అనేది అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏమి వేరియబుల్స్ ఏమయ్యాయండి? ఇండిపెండెంట్ వేరియబుల్ బికమ్స్ ది సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. ఇది మార్చుకుంటూ ఎఫెక్ట్ ఆన్ ది స్కోలాస్టిక్ పెర్ఫార్మెన్స్ చూస్తాం మనం, అంతే కదా. అంచేత డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ బికమింగ్ ది స్కోలాస్టిక్ పెర్ఫార్మెన్స్. మనం ఈ రెండు చూసినప్పుడు దీనికి ముందు ఒక ఇది రాసుకుంటాం కదా, ఒక ప్రపోజల్ రాసుకుంటాం కదా మనం. రాసుకున్నప్పుడు ఆ ప్రపోజల్ ఏం రాసుకుంటాము? సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ది స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్ అని మీరు ఒక ఇది రాసుకున్నారనుకోండి, ఒక స్టేట్మెంట్ రాసుకున్నారు మీరు. దెన్ ఆటోమేటిక్ గా ఇట్ డస్ నాట్ డిపెండ్ అనేటటువంటి నల్ హైపోథసిస్ ఒకటి జనరేట్ అయిపోతుంది. యు ఆర్ పుటింగ్ నల్ హైపోథసిస్ టు టెస్ట్ అన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నారు? వాడి సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటూ వాడి పెర్ఫార్మెన్స్, వాడి మార్కులు ఎలా ఉన్నాయి, వాడి రికార్డ్ ఎట్లా ఉంది, ఎకనామిక్ రికార్డ్ ఎట్లా ఉంది అనేది చూస్తారు. చూస్తే యూ మే గెట్ 2 sorts ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, దిస్ ఈజ్ ఎఫెక్టింగ్ అనేది రావచ్చును. లేదు, ఈ రెండింటికి సంబంధం లేకుండా సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లో వాట్ వి కాల్ బ్యాక్వర్డ్ వాళ్ళందరూ బాగానే పెర్ఫార్మ్ చేసేటట్టయితే దిస్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ దట్, అంటే నల్ హైపోథసిస్ ఈజ్ హెల్డ్ వ్యాలిడ్. ఇట్లా ఏ రిజల్ట్ అయినా రావచ్చు, వాట్ ఎవర్ ఏ రిజల్ట్ వచ్చినా. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి? వాట్ ఈస్ ది డిపెండెంట్ వేరియబుల్ ఇన్ దిస్ స్టడీ అని అన్నాడు. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఈ స్కోలాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, అంతే కదా. సో ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిపెండెంట్ వేరియబుల్ లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ ఆఫ్ స్టూడెంట్స్, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్, టర్మ్ అండ్ ఇవాల్యుయేషన్. ఇక్కడ మీరు చూస్తున్నది వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆన్ ది స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆన్ ది స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మీకు డిపెండెంట్ వేరియబుల్ బికమ్స్ స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్ మీన్స్ అబౌట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ స్టడీ with reference to their socio-economic status. Which of the following sampling methods in research are non-probability based? కిందేమో ఒక 5 శాంప్లింగ్ మెథడ్స్ ఇచ్చాడు వీడు, 5 శాంప్లింగ్ మోడల్స్ ఇచ్చాడు. ఇందులో నాన్ ప్రాబబిలిటీ వేటిల్లో ఉంది అని చెప్పేసి అడిగాడు. ఒకటి, అసలు ముందు ప్రాబబిలిటీ నాన్ ప్రాబబిలిటీ అంటే తెలియాలి. ప్రాబబిలిటీ అంటే ఏమిటి? శాంప్లింగ్ మీన్స్ హియర్ వీఆర్ మేకింగ్ స్టడీ on a population. Population అంటే the total elements in a group on which you are making a study. ఇది total population. If the total population goes unveiled, చాలా ఎక్కువగా ఉంటే, పెద్దగా ఉంటే, we make a sampling. ఈ శాంప్లింగ్ లో మనం 2 రకాలు చెప్పుకున్నాం. ఏమిటవి? ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. వాట్ ఈస్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని అంటే, ఇప్పుడు ఒక 1000 మంది గ్రూప్ని ఒక 1000 మంది స్టూడెంట్స్ మీద ఒక స్టడీ చేయదలుచుకున్నప్పుడు, మనం ఏదైనా ఒక స్టడీ, ఇప్పుడు ఇందాక పైన చదివిన లాంటిది ఏ స్కాలర్షిప్ పర్ఫార్మెన్స్ అనేది ఏదైనా స్టడీ చేయదలుచుకున్నప్పుడు 1000 మందిని స్టడీ చేయలేం కనుక ఒక 100 మందిని అందులో ఎంచుకుంటాం. దాన్ని మనం తర్వాత జనరలైజ్ చేసి అప్లై చేస్తాం మనం దాన్ని. ఈ 100 మందిని ఎలా ఎంచుకుంటారు మీరు అనే దానికి మెథడ్స్ ఉన్నాయి. ప్రాబబిలిటీ శాంప్లింగ్ అంటే ఏమిటంటే, ఈ 100 మందిలో
మీరు ఎంచుకున్న శాంప్లింగ్ సిస్టమ్ ఏం చెప్పొచ్చు, ఈ 1000 మందిని అలా నించోబెట్టారు, నూరా 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 అని వేలుతో ఇష్టం వచ్చినట్టుగా చూపించారు అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఏ ప్రాబబిలిటీ శాంప్లింగ్. మీ వేలు ఇట్ ఈస్ టెంటేటివ్, ఎవరినైనా చూపించవచ్చు. మీన్స్ ఇన్ దట్ గ్రూప్ ఆఫ్ 1000 పీపుల్ యువర్ సెలక్షన్ మే గో టు ఎనీ వన్. అదేమి మీరు ఒక స్పెసిఫిక్ నామ్స్ పెట్టుకుని ఒక ఇంటెన్షనల్ గాను మీరు సెలెక్ట్ చేయట్లే. దిస్ ఇస్ దట్ మీన్స్ there is probability for each and every element of that group to be selected into the sampling group. అంటే sampling తక్కువ ఉంటుంది కదా, ఇట్స్ ఓన్లీ సబ్సెట్ అన్నాం. టోటల్ పాపులేషన్ ఇస్ ది సెట్ అండ్ శాంపుల్డ్ లాట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ద టోటల్ సెట్, టోటల్ పాపులేషన్. సో ఇది ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇలా కాకుండా మీరు సపోజ్ ఇందులో మీరు ఏదో ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ తీసుకున్నారని, నో, వి వాంట్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్, మినిమం గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళే వీళ్ళల్లో నేను ఎంచుకున్నాను అనుకున్నారు అనుకోండి, అప్పుడు ప్రాబబిలిటీ డస్ ఇట్ గో టు ఎవ్రీ వన్? నో, నో. అందులో ఇట్ గో, ఆ 1000 లో గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఇటువంటిప్పుడు నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని అంటాం. వేటి కింద ఏ వస్తాయి అనేది మనం చదివాము. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఒకసారి చదువుదాం మనం. నెంబర్ 1 ఈజ్ క్లస్టర్ శాంప్లింగ్. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏం చెప్పామండి మనం? క్లస్టర్ శాంప్లింగ్ అంటే, క్లస్టర్స్ మీన్స్ స్మాల్ గ్రూప్స్. 1000 మంది ఉన్నారనుకోండి, దాంట్లో మీరు 100 మంది చొప్పుని ఒక 10 గ్రూపులు చేసేయడం, మీరు ఒక 10 గ్రూపులు చేసేయడం, మీరు 10 క్లస్టర్స్ కింద చేసేసి యూ కెన్ టేక్ సమ్ గ్రూప్, లేదు ఒక గ్రూప్ లో నుంచి 100 మందిని ఒక గ్రూప్ చేసి 10 గ్రూపులు చేస్తే ఒక్కొక్క గ్రూప్ లో నుంచి ఒక్కొక్క 10 మందిని తీసుకోండి, 10 100 మందిని ఎంచుకున్నారు అనుకుంటాం అదనమాట. సో ముందు కొన్ని గ్రూప్స్ చేసి, ఇందులో కూడా మనం వేరే చదువుకున్నాం, న్యాచురల్ గా ఫార్మ్ అయ్యే గ్రూప్స్ కొన్ని ఉంటాయి, మనం మీరు అందరూ ఇట్రండి మీరు ఇట్రండి అని చేసే గ్రూప్స్, మళ్ళీ అది కూడా మనం చదువుకున్నాము. ఇప్పుడంతా డీటెయిల్లోకి వెళ్ళొద్దు. మొత్తం మీద ఈ 10 గ్రూపులు చేసేసి ప్రతి గ్రూప్ లో నుంచి కొంతమందిని 10 మంది చొప్పున గ్రూప్ కంటే 10 100 మందిని తీసుకున్నాం. దీన్ని క్లస్టర్ శాంప్లింగ్ అంటాం. ముందుగా కొన్ని గ్రూపులు చేసి ఒక్కొక్క గ్రూప్ లో ఇంతమంది అని అనుకోవడం అనమాట, డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్ టు టేక్ ఏ శాంపుల్. ఈ రకంగా చేసుకునేదని మనం క్లస్టర్ శాంప్లింగ్ అంటాం అని చెప్పాం. ఇందులో వీడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్స్ ఇన్ రీసెర్చ్ ఆర్ నాన్ ప్రాబబిలిటీ బేస్డ్? నాన్ ప్రాబబిలిటీ, ఇప్పుడు ఇది నాన్ ప్రాబబిలిటీ అవుతుందా, ప్రాబబిలిటీ అవుతుందా? నేను ముందే ప్రాబబిలిటీ అంటే నాన్ ప్రాబబిలిటీ అంటే ఏమిటో మీకు ఐ గేవ్ యూ అన్ ఐడియా. దీన్ని బట్టి ఇప్పుడు ఈ క్లస్టర్ శాంప్లింగ్ లో వచ్చేది ప్రాబబిలిటీ అవుతుందా, నాన్ ప్రాబబిలిటీ అవుతుందా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. ఎందుకంటే మనం 1000 మందిని 10 గ్రూపులు చేసాం. ఎనీ 100 కెన్ మేక్ ఏ గ్రూప్ కదా. ఏ గ్రూప్ లో ఎవడైనా ఉండొచ్చు. మీరు నువ్వు ఇందులోకి రా, నువ్వు ఇందులోకి రా సెలక్షన్ ఏం చేయలేదు మనం. ఎనీ వన్ కెన్ బి ఇన్ ఎనీ గ్రూప్. ఓకే, ఆ తర్వాత ఒక్కో గ్రూప్ లో 10 మంది, 100 మందిలో 10 మంది, దట్ 10 కెన్ బి ఎనీ వన్. మీన్స్ ఎవరీ వన్ అవుట్ ఆఫ్ ది 1000 స్టాండ్స్ ఏ ఛాన్స్ టు బి included in the sample you are collecting. అంతే కదా, sample you are choosing. సో ఇట్ కమ్స్ అండర్ ప్రాబబిలిటీ. సో నాన్ ప్రాబబిలిటీ బేస్డ్ కాదది అంచేత ఒకటోది దీనికి ఆన్సర్ కాదు. రెండోది డైమెన్షనల్. డైమెన్షనల్ అంటే నేను మీకంటే ఇప్పుడు జస్ట్ గుర్తు చేస్తాను, మీరు నోట్స్ చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. డైమెన్షనల్ శాంప్లింగ్ అంటే ఏమిటంటే, మనం చేసే స్టడీలో ఏ పాయింట్స్, ఏ క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేయదలుచుకున్నారో దానికి మీరు కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు. వాట్ ఆర్ ది డిఫరెంట్ టాపిక్స్ ఆన్ విచ్ యూ వాంట్ టు, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ విచ్ యూ వాంట్ టు గో ఫర్ డేటా కలెక్షన్ కదండి. ఇందులో మీరు ఏం చేస్తారంటే, డైమెన్షనల్ అంటే ఏమిటంటే, మీరు ఒక 1000 మందిలో ఒక 100 మందిని ఎంచుకోదలుచుకున్నప్పుడు మీ స్టడీకి మీరు ఎన్నైతే పారామీటర్స్ పెట్టుకున్నారో, ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ లో చెక్ చేయదలుచుకున్నారో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి వాళ్ళని వీటిలో నుంచి ఎంచుకోవాలి. అర్థమైంది కదండి. ఇందులో మీరు క్యారెక్టరిస్టిక్స్ ఒకటి, చదువుకున్నవాడు చెప్పేది ఉంటుంది, దానికి చదువుకున్నవాడే కావాలి. ఇంకొకటి ఇల్లిటరేట్ కూడా చెప్పొచ్చు, దానికి యూ కెన్ చూజ్ ఎనీ వన్. అంటే ఈ డైమెన్షనల్ అంటే మీరు ఎన్ని క్యారెక్టరిస్టిక్స్, ఎన్ని పారామీటర్స్ పెట్టుకున్నారో అన్ని పారామీటర్స్ ఇన్క్లూడ్ అయ్యేలాగా మీ డేటా కలెక్షన్ లో మీరు శాంప్లింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు సెలెక్టివ్ శాంప్లింగ్ అంటారు దీన్ని. సెలెక్టివ్ శాంప్లింగ్ చేస్తున్నారు. సెలెక్టివ్ శాంప్లింగ్ అంటే ఏమైపోయిందంటే, డస్ ఇట్ కమ్ అండర్ ప్రాబబిలిటీ ఆర్ నాన్ ప్రాబబిలిటీ? న్యాచురలీ నాన్ ప్రాబబిలిటీ. సెలెక్టివ్ అంటే మీరు కొంతమందిని సెలెక్ట్ చేసేటప్పుడు కొంతమందికి అక్కడ ఛాన్స్ రాదు కదా, మీరు ఇంటెన్షనల్లీ యు ఆర్ సెలెక్టింగ్. సో
డైమెన్షనల్ శాంప్లింగ్ కమ్స్ అండర్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇంకొకటి మూడోది ర్యాండమ్ శాంప్లింగ్. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఇక చెప్పేది ఏముందండి, మనం ముందు చెప్పింది. ఒక 100 మందిలో 10 మందిని సెలెక్ట్ చేసుకున్న 100 మందిలో నూరారా అని వేలు పెట్టి ఇష్టం వచ్చినట్టు పిలవడం లేదు. 100 మందిని నంబర్లు 1 2 3 4 నంబర్లు ఇచ్చేసి నంబర్లు చీటీలు వేసి లాటరీ తీయడము లేదు. కంప్యూటర్ మీద ఒక ర్యాండమ్ పిక్ చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా ర్యాండమ్ గా తీస్తాం. దీన్ని ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. సో ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ఆల్వేస్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఎవరికైనా పడవచ్చు. మీరు 100 చీటీలు తీస్తే ఎవడైనా రావచ్చు. సో ఎవ్రీబడి స్టాండ్స్ ఏ ఛాన్స్ టు బి పిక్డ్ అప్ యాజ్ ఎ శాంపుల్. దర్ఫోర్ ఇట్ కమ్స్ అండర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. కనుక 3 రాదు, 3 నాన్ ప్రాబబిలిటీలోకి రాదు. 4వది జడ్జిమెంట్. బై ఇట్స్ వెరీ నేమ్ జడ్జిమెంట్ మీన్స్ ఇక్కడ రీసెర్చర్ అతనికి కావాలనుకున్న శాంప్లింగ్ అతను ఎంచుకుంటాడు అంతే. దాంట్లో ఎట్లా ఎంచుకుంటాడు అని అంటే ఇక్కడ ఎథిక్స్ క్వశ్చన్ వస్తుంది. అతను ఎథికల్ గానే ఎంచుకుంటాడు, కానీ బై జడ్జిమెంట్ ఎంచుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు? అతని సబ్జెక్టు తెలిసిన వాడు, దాని మీద ఇన్ఫర్మేషన్ చెప్పగలిగిన వాడు కావాలి. ఉదాహరణకి ఒక ఒక కోర్సులో సిలబస్ ఫ్రేమ్ చేస్తున్నారు మీరు. ఆ సిలబస్ ఫ్రేమ్ చేయడానికి మీరు ఎవరిని అడుగుతారు? వెళ్ళి డేటా ఏం పెడితే బాగుంటుంది, ఎలా పెడితే బాగుంటుందని అందులో ఉన్న స్కాలర్స్ని అడుగుతారు. సో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అదొకటి పారామీటర్. ఇంకా చాలా ఉంటాయి. ఇంకొకటి, ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు అస్సాంలోనూ ఉండొచ్చు, మేఘాలయలోనూ ఉండొచ్చు, మనం తెలంగాణలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? మీ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ దూరం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతోటి మనకి చాలా కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది. వాళ్ళకి టు అండ్ ఫ్రో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక వీటిని బట్టి వి మేక్ ది రిసెర్చర్ మేక్స్ బై జడ్జిమెంట్ ఈజ్ శాంప్లింగ్. సో దిస్ కమ్స్ అండర్ నాన్ ప్రాబబిలిటీ. ఇది అన్నిట్లోకి రాదు కదా మరి, నాన్ ప్రాబబిలిటీ. సో 4 ఆల్సో కమ్స్ అండర్ నాన్ ప్రాబబిలిటీ. 5th వన్ ఏమిటి? స్నోబాల్ అంటే కూడా మనం చెప్పుకున్నాము. ఇది కూడా ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబబిలిటీ నాన్ ప్రాబబిలిటీ క్వశ్చనే రాదు. ఎందుకని? ఇది ఒక స్కాటర్డ్ శాంప్లింగ్ చేసినప్పుడు ఒరిజినల్ రీసెర్చర్ కి పరిచయాలు తక్కువ ఉంటాయి. ఇతనికి ఏదో దేశంలో 4 మూలలో ఉండే 4 తెలుస్తారు. ఈ 4 అతను శాంప్లింగ్ కింద తీసుకుని, 4 సరిపోరుగా ఓ 400 మంది కావాలనుకోండి, వాళ్ళకి ఏం చెప్తారు? ఒరే మీరు ఒక్కొక్కళ్ళు ఒక 100 మందిని తీసుకోండి అంటారు. అందులో ఒకడేం చేస్తాడు? వాడికి 100 మంది తెలియరుగా, వాడు 10 మందిని తీసుకుంటాడు. ఒరే మీరు ఒక్కళ్ళు 10 మందిని చూడండి అని చెప్తాడు. దీన్ని స్నోబాల్ శాంప్లింగ్ అంటాం. ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. యాజ్ ఎ స్మాల్ స్నోబాల్ వెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్ రోల్డ్ ఫ్రమ్ ది పీక్ ఆఫ్ ఏ స్నో హిల్, కిందకు వచ్చే కొద్దీ స్నో అంటుకున్నట్టుగా పెద్దదైపోతుంది. ఇది కూడా అలాంటిదే. ముందు వీడియో 4 సెలెక్ట్ చేస్తాడు, మీరు చేయండి అంటే వాడు ఇంకో 4 ఇట్లా చేస్తాడు. ఇదంతా ఏమిటి? వాళ్ళకి తెలిసిన వాళ్ళనే వాళ్ళు ఎంచుకుంటారు తప్ప తెలియని వాళ్ళు ఎంచుకోరుగా. అందుకని ఇది కూడా మీకు ఇట్ ఆల్సో కమ్స్ అండర్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. సో లైక్ దట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ దిస్ 2 4 5 అనేది క్వశ్చన్ అవుతుంది. ఇందులో ఈ 5 3 నాన్ ప్రాబబిలిటీ ఉన్నాయి. ప్రాబబిలిటీ 1 ఈజ్ క్లస్టర్ అండ్ ది అదర్ ఈజ్ ర్యాండమ్. ఈ 2 ప్రాబబిలిటీ, ఈ 3 నాన్ ప్రాబబిలిటీ. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్. ఇట్లా కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు ఒక సెకండ్ 2 సెకండ్స్ లో ఆన్సర్ తెలిసిపోతుంది. మీకు ఏమి ఇబ్బంది రాదు. తర్వాత శాంప్లింగ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ రీసెర్చ్ డిస్క్రిప్షన్. ఇక టైప్ ఆఫ్ రీసెర్చ్ అంటే శాంప్లింగ్ టెక్నిక్ రాశాడు ఇక్కడ. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, డైమెన్షనల్ శాంప్లింగ్, స్నోబాల్ శాంప్లింగ్. ఇప్పుడు మీకు నేను సింపుల్ ర్యాండమ్ అంటే చెప్పాను. జస్ట్ బై పికింగ్ అప్ లాటరీ ఆర్ కంప్యూటర్, ఇది మామూలుగా కంప్యూటర్ సెలెక్షన్ ఆర్ వేల్తో, లేదు ఎవరో మీరు రెండు అని పిలిచేయటం, ఇది సింపుల్ ర్యాండమ్ సెలెక్షన్. సిస్టమాటిక్ సెలెక్షన్ అంటే ఏమిటంటే, మనం ఇప్పుడు ఒక 100 మందిలో 10 మందిని ఎంచుకోవాలనుకోండి. ఒక 10 మందిని క్యూలో నిలబెట్టేసి, వాళ్ళందరినీ ఒక క్యూలో నిలబెట్టేసి, ఎవరీ 10th మెంబర్ని తీసుకుంటారు అని చెప్తాం. అది సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటాం దాన్ని. తర్వాత డైమెన్షనల్ శాంప్లింగ్ అంటే మీరు రీసెర్చ్ స్టడీకి ఎంచుకున్న అన్ని క్యారెక్టరిస్టిక్స్ మీ శాంప్లింగ్ లో కవర్ అయ్యేలాగా మీరు శాంపుల్స్ తీసుకోవడం అని చెప్పాను నేను. స్నోబాల్ శాంప్లింగ్ ఇప్పుడే పైన చెప్పాను. వీటి డిస్క్రిప్షన్స్ ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ది యూనిట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఐడెంటిఫైడ్
బిఫోర్. ఇవన్నీ వద్దు, మనం సింపుల్ ర్యాండమ్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ ర్యాండమ్ అంటే ఏమవచ్చునంటే ది యూనిట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ స్పెసిఫిక్ ఫీచర్స్. ఇవన్నీ ఏమి కాదుగా. సింపుల్ ర్యాండమ్ లో మనం ఫీచర్స్ ఏమి చూడం. సింపుల్ ర్యాండమ్ జస్ట్ అట్లా ఏరేయడమే. అంటే ఇక్కడ ఏమిటి, రెండోది అంచేత వన్ కాదు, రెండోది చూద్దాం. ఈచ్ యూనిట్ ఈస్ గివెన్ అన్ ఈక్వల్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ పీక్డ్. దిస్ ఈస్ వాట్ ఈస్ సింపుల్ ర్యాండమ్. ఈచ్ యూనిట్, మీరు ర్యాండమ్ అంటే 100 మందిని 100 చీటీలు వేసి తీసారంటే ఎవరైనా రావచ్చు. దట్ మీన్స్ ఎనీ సింగిల్ యూనిట్ ఆర్ ఎనీ సింగిల్ ఎలిమెంట్ ఇన్ దట్ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు బి పిక్డ్ అప్ టు ది శాంపుల్. ఇది సో ఈ రెండవది, ఏకి రెండవది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆప్షన్స్ వాడు ఇచ్చే దాంట్లో ఏమిస్తాడంటే A2 B1 C3 ఇట్లా ఏవో ఇస్తాడు, 4 ఇస్తాడు. మీకు ఏకి సింపుల్ ర్యాండమ్ డెఫినెట్ గా మీకు తెలుసును, ఇది ఈజీయెస్ట్ కనుక మీకు రెండు ఆన్సర్లు తెలుసును. వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏకి 2 అని ఇచ్చిన ఆప్షన్ ఒకటే ఉందనుకోండి, ఇంకా అది టిక్ పెట్టేయచ్చు, మీరు అది ఆన్సర్ని పెట్టచ్చు, మిగతా ఆటోమేటిక్ గా రైట్ అవుతాయి. ఎందుకంటే ఏకి 2 ఖచ్చితంగా రైట్ అని మనకు తెలుసు కదా. ఇదే విధంగా ఖచ్చితంగా తప్పని తెలిస్తే కూడా పెట్టచ్చండి, అట్లా కూడా పెట్టచ్చు, ఎట్లయినా చేయొచ్చు. ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ, టెక్నిక్, శాంప్లింగ్, ఇది కూడా అలా చేయొచ్చు. లేదు ఏకి 2 ఉన్నవి, 2 ఆప్షన్స్ ఉన్నాయి 4గింటల్లో, అప్పుడు మరొక పారామీటర్ చూడాల్సి వస్తుంది. అట్లా మీరు ప్రొసీడ్ అవ్వచ్చును. సో ఏకి 2 అయింది. సరే, సిస్టమాటిక్ శాంప్లింగ్. తర్వాత ఇందులో ది కే ఇంటర్వెల్స్. ఈ కే ఇంటర్వెల్స్ అంటే మనం ఇప్పుడు చూడండి, సిలో డైమెన్షనల్, డిలో స్నోబాల్. ఈచ్ యూనిట్ అయిపోయింది. ఇక్కడ ది యూనిట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఐడెంటిఫైడ్ బిఫోర్ డ్రాయింగ్ ఏ శాంప్లింగ్ స్ట్రక్చర్. ఇది మనం ఏం చెప్పుకున్నాం, దీన్ని ఏమంటాం మనం, ది యూనిట్స్ ఆర్ ఐడెంటిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ స్పెసిఫిక్ ఫీచర్స్. నేను చెప్పాను, మీ రీసెర్చ్ స్టడీకి మీరు ఏ క్యారెక్టరిస్టిక్స్, ఏ ఫీచర్స్ అయితే మీరు స్టడీ చేయదలుచుకున్నారో వాటికి సంబంధించిన వాళ్ళు మీ మీ స్టడీలో, మీ స్టడీ శాంప్లింగ్ లో ఉండి తీరాలి. ఉండేలాగా మీరు జాగ్రత్త పడాలి. దీన్ని ఏమన్నా మనం, దీన్ని డైమెన్షనల్ శాంప్లింగ్ అంటే ఇదే కదా ఇందాక చెప్పుకున్నది మనం. సో దిస్ బికమ్స్ డైమెన్షనల్ శాంప్లింగ్. ఇదేమిటి, ది కే ఇంటర్వెల్ ఈజ్ అబ్టైన్డ్. ఇది మనకు తెలుసు, ఇప్పుడే మీకు చెప్పానుగా. 100 మందిని వరుసలో నుంచి ప్రతి వాడు 10th మెంబర్, 10th 20th 30th ఏరేండు అని చెప్తాం మనం. లేదు 1st 9th 18th, ఈజియెస్ట్ ఫస్ట్ 10th 20th 30th ఇట్లా 10 మంది వచ్చేస్తారు మీకు. దీన్ని మనం ఏమనుకున్నాము అంటే ఒక ఇంటర్వెల్, కే ఇంటర్వెల్ అంటే ఇట్ కెన్ బి ఎట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్, అంటే 1 ఇన్ ది 10th ప్లేస్, ఆర్ 1 ఫ్రమ్ ది 15th ప్లేస్, ఆర్ 1 ఫ్రమ్ ది 20th ప్లేస్. మీకు ఎంత శాంపుల్ కావాలో దాన్ని బట్టి ఇంతమందిలో ఒకరిని తీసుకుని ఇన్నో వాడిని పికప్ చేయమండం, ఒక లైన్ లో పెట్టి. దీన్ని ఏమని చెప్పాం మనం, ఇదే సిస్టమాటిక్ శాంప్లింగ్ అని చెప్పాను నేను. సో ది ఆన్సర్ ఫర్ సిస్టమాటిక్ శాంప్లింగ్ ఈస్ ది కే ఇంటర్వెల్ అబ్టైన్డ్ బై n by n and the units are drawn using the same, where n is population size and n is desired sample size. అంటే ఇక్కడ 100 పాపులేషన్ అనుకుంటే, మీకు n అంటే 10 మందిని మీరు శాంప్లింగ్ తీసుకుంటాను అనుకుంటే 100/10 మంది అవుతారు కనుక, సో పిక్ ఎవ్రీ 10th ఫెలో, అంటే kth ఇంటర్వల్, k is 10 here, ఎవ్రీ 10th ఫెలో తీస్తే 10 మంది వస్తారు అందులోంచి. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ శాంప్లింగ్ అని చెప్పాను. నెక్స్ట్ స్నోబాల్ శాంప్లింగ్ ఏముంది, ఇక్కడ ఫస్ట్ మెంబర్ యూనిట్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై ది సెకండ్ యూనిట్ అండ్ సో ఆన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మొదటివాడు 4 ఏరుతాడు, అందులో ఒకడు ఇంకో 4, ఒక్కొక్కడు మరో 4, అందులో ఒక్కొక్కడు మరొక 4. దిస్ ఈస్ ఫస్ట్ మెంబర్ యూనిట్ ఈ యూజ్ టు ఐడెంటిఫై ది సెకండ్ యూనిట్. వాడు తర్వాత యూనిట్ ని వాడు అట్లా చేసుకోవడం. సో డికి 4 ఆన్సర్. సో ది ఆన్సర్ ఇక్కడ మీరు పెట్టాల్సినటువంటిది 2, 3, 1, 4కి ఆన్సర్ పెట్టాలి. ఈ విధంగా మీకు మ్యాచింగ్లు ఇస్తారు. ఇప్పుడు మీరు చూసారా, మీకు మొత్తం రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అంతా కూడా మీకు రివైజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా రివైజ్ అయిపోతుంది. గమనించారో లేదు, బికాస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ హియర్ అగైన్. మనం ఏదైతే మన థియరీలో చెప్పుకున్నామో అవన్నీ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. అది తర్వాత ది రీసెర్చ్ మెథడ్ విచ్ ఫోకసెస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ casual relationships with controls among variables. With casual relationships with controls among variables, independent, moderator and dependent is called ఏమిటి అని అడిగాడు. ఇక్కడ రీసెర్చ్ మెథడ్, ఏ రీసెర్చ్ మెథడ్ ఇక్కడ మీరు తీసుకుంటారు అని, ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో, సర్వే, కేస్ స్టడీ,
ఎక్స్పెరిమెంటల్ అనేటటువంటిది మీరు ఇక్కడ తీసుకున్నారు. రీసెర్చ్ విచ్ ఫోకసెస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ క్యాజువల్ రిలేషన్ విత్ కంట్రోల్స్ అమాంగ్ వేరియబుల్స్ కంట్రోల్స్ ఉండాలి. ఉండేటటువంటిది అంటే ఏమిటి? ఏ ఏ వేరియబుల్స్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, మోడరేటర్ అండ్ డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మనం స్టడీ చేస్తూ ఎఫెక్ట్ స్టడీ చేసే డిపెండెంట్ వేరియబుల్, మధ్యలో ఒక మోడరేటర్ వేరియబుల్. అంటే ఈ రెండింటి మధ్యన ఉండే రియాక్షన్ ని అవి ప్రాంప్ట్ చేయడం కానీ లేదు స్లో చేయడం, ఇటువంటివన్నీ చేసే వాటిని మోడరేటర్ వేరియబుల్స్ అని అంటాం. వీటన్నిటి మీద ఉండేదాన్ని మనం దీన్ని ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో రీసెర్చ్ స్టడీ అంటాం. సర్వే అయితే కాదు. సర్వే అంటే స్ట్రైట్ మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ అది. అంటే అది డైరెక్ట్ గా మీరు ఒక వేరియబుల్ దాన్ని బట్టి వచ్చేటువంటి డేటా అవుతుంది. కేస్ స్టడీ అంటే స్టడీయింగ్ అబౌట్ ఏ పర్టికులర్ కేస్. ఎక్స్పెరిమెంటల్ అంటే దేర్ ఆర్ ఓన్లీ టూ వేరియబుల్స్, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్. whenever you get this mention of a moderate variable, it comes under ex post facto research. ఇది ఇలా గుర్తు పెట్టేసుకోండి సరిపోతుంది. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. తర్వాత ఇది మరొక పేపర్ అన్నమాట. అట్లా ఇన్ క్వాంటిటేటివ్ రిసెర్చ్ పారాడైమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్స్ ఆర్ గివెన్ ప్రిఫరెన్స్. క్వాంటిటేటివ్ రిసెర్చ్ సిచ్యువేషన్ అనమాట. పారాడైమ్ అంటే ఇట్స్ ది సిచ్యువేషన్. సో క్వాంటిటేటివ్ రిసెర్చ్ లో మనకు తెలుసును, ఇందులో మీరు ఏ విధమైనటువంటి శాంప్లింగ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. క్వాంటిటేటివ్ రిసెర్చ్ అంటే ఏమిటండి? మనకి ఒక రెండు వేరియబుల్స్, ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ పెట్టుకుంటాం మనము. ఇందులో చేసే చేంజెస్ ని బట్టి డిపెండెంట్ వేరియబుల్ మీద ఎఫెక్ట్స్ చూసి టాబ్యులేట్ చేసి అబ్జర్వేషన్ రికార్డ్ చేస్తాం. ఇది మనం చేసే పని. ఇక్కడ శాంప్లింగ్ చేయాల్సి వస్తుంది. శాంప్లింగ్ చేసినప్పుడు మీరు వేటిని ప్రిఫర్ చేస్తారు? మీరు ఒక పాపులేషన్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్ లో ఒక 1,00,00,000 మంది ఉన్నారు అనుకోండి. ఆ 1,00,00,000 మంది మీద మీరు ఒక స్టడీ చేయదలుచుకున్నారు. ఇక్కడ మీరు శాంప్లింగే చేయాలి, 1,00,00,000 మందిని కాంటాక్ట్ చేయలేదు కనుక. శాంప్లింగ్ లో మీరు ఒక 10,000 మంది తీసుకున్నారు అనుకోండి. వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, మీరు ఏం సెలెక్ట్ చేస్తారు? ప్రాబబిలిటీకి వెళ్తారా, నాన్ ప్రాబబిలిటీకి పెడతారా, లేకపోతే వీటిల్లో ఏ టైప్ ఆఫ్ శాంప్లింగ్ వెళ్తారు? పైన చదువుకున్న క్లస్టర్ డైమెన్షన్లు ఇట్లాంటివన్నీ ఇంకా చాలా చదివాం మనం, ఏ టైప్ తీసుకుంటామో అని. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీకు క్వాంటిటేటివ్ రిసెర్చ్ పారాడైమ్ ఉందో, మీరు ఎప్పుడు కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్ కి ఎక్కువగా వెళ్తారు. ఎందుకంటే మీకు ఓపెన్ డేటా, అందరి మీద కామన్ గా డేటా డిస్ట్రిబ్యూట్ అయ్యి మీకు తెలుస్తుంది. మీరు సెలక్షన్ చేస్తే అది ఎథిక్స్ కి వ్యతిరేకం అవుతుంది. మీరు ఒక స్టడీ చేసేటప్పుడు క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో. సో యూ పిక్ దెమ్ అప్ నార్మల్లీ అండ్ ఇన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇందులో మీకు ఏమొస్తుంది? సింపుల్ ర్యాండమ్, ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్, ఇది కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్. కోటా, కోటా అంటే నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అవుతుంది. కోటా అంటే ఏమిటి? స్త్రీలకింత, పురుషులకింత, పిల్లలకింత, లేదు 30 to 40 ఏజ్ గ్రూప్ ఇంత, ఇట్లా ఏవైనా పెట్టి కోటాలు పెట్టి ఈ కోటాలో ఇంతంత ఇవ్వండి అని అంటే అది ఏమవుతుంది? అది నాన్ ప్రాబబిలిటీ అవుతుంది, ప్రాబబిలిటీ శాంప్లింగ్ అవ్వదు. స్నోబాల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. స్నోబాల్ ఏమవుతుంది? అది కూడా నాన్ ప్రాబబిలిటీ అవుతుంది, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో ఇది కూడా నాన్ ప్రాబబిలిటీ అవుతుంది. ఇంకా సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే 100 మందిని నీ క్యూలో నుంచి ప్రతి 10వ వాడిని ఎర్రా అని చెప్తాం, దాన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అనుకున్నాం. కనుక ఎప్పుడైనా కానీ ఒక క్వాంటిటేటివ్ రిసెర్చ్ పారాడైమ్ లో మీకు వచ్చేటటువంటి డేటా యూనిఫార్మ్ గా ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ పాపులేషన్ రావాలి. కనుక మీరు ఇక్కడ జడ్జిమెంట్లును సెలెక్టివ్ శాంప్లింగ్లు చేయకూడదు. ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఎవరికైనా ఛాన్స్ రావాలి మీ దాంట్లో. అంటే అర్థం ఏమిటనమాట ఈ క్వశ్చన్ కి? మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్స్ ఆర్ గివెన్ ప్రిఫరెన్స్ అనగానే మీరు వెంటనే అర్థం చేసుకోవాల్సింది, క్వాంటిటేటివ్ రిసెర్చ్ పారాడైమ్ లో మీరు అసలు వెళ్ళే శాంప్లింగ్ మెథడ్ ఏమిటి అంటే యూ గో ఫర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్. అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఉండాలి, మీరు సెలక్షన్ చేయకూడదు, అది నాన్ ఎథికల్ అవుతుంది. సో అందరికీ ఉండడం అంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్. అంటే క్వశ్చన్ ఎక్కడికి వచ్చింది మీకు? ఈ 5 ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట వాడు. దట్స్ ఇట్, అంతే. ప్రాబబిలిటీ శాంప్లింగ్స్ ఏముంటాయి? సింపుల్ ర్యాండమ్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ శాంప్లింగ్, అండ్ దెన్ కోటా ఈజ్ నాన్ ప్రాబబిలిటీ, స్నోబాల్ ఈజ్ నాన్ ప్రాబబిలిటీ, సిస్టమాటిక్ ఈజ్ అగైన్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే ఆ టోటల్ లాట్ లో ఎవరికైనా దేర్ ఈస్ స్కోప్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్. అర్థమైందండి? ఇది ఎట్లా అర్థం చేసుకోవాలో దీన్ని, క్వశ్చన్ ని. ఇక్కడ డైరెక్ట్ గా వాటర్ కమాండర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని అడగలేదు వాడు. అది విశేషం ఇక్కడ. ఓకే, డన్.
ఐడెంటిఫై శాంప్లింగ్ ప్రొసీజర్స్ ఇన్ విచ్ యూనిట్స్ ఆర్ చోజన్ గివింగ్ ఎన్ ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్. ఇక్కడ మళ్ళీ కొంచెం స్ట్రైట్ గా ఉంది ఇది. ఐడెంటిఫై శాంప్లింగ్ ప్రొసీజర్స్ ఇన్ విచ్ యూనిట్స్ ఆర్ చోజన్ గివెన్ అన్ ఈక్వల్ అండ్ ఇండిపెండెంట్ ఛాన్స్. అంటే ఏమైపోయిందండి, ఇది ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనే అయింది ఇక్కడ. సో ఇక్కడ వీడిచ్చిన శాంప్లింగ్ సిస్టమ్స్ లో మీకు ప్రాబబిలిటీ శాంప్లింగ్ లోకి ఏం వస్తాయి అని ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు కోటా ఉంది, కోటా ఈజ్ నాన్ ప్రాబబిలిటీ, సో 1 రాదు. స్ట్రాటిఫైడ్, స్ట్రాటిఫైడ్ అంటే మీకు నేను చెప్పాను, మీకు ఇందాక నేను ఒకటి చెప్పాను. ఈ స్ట్రాటిఫైడ్ అంటే లేయర్స్ చేయడం, అంటే ముందు చిన్న చిన్న గ్రూప్స్ చేయడం, కొన్ని చిన్న గ్రూప్ చేయడం, మొత్తం పాపులేషన్ చిన్న గ్రూప్ చేసి ఆ చిన్న గ్రూప్ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసుకోవడం. ఈ చిన్న గ్రూపులు చేసుకోవడంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటాం. స్ట్రాటిఫైడ్ అంటే మీరు చేసేటటువంటి స్ట్రాటా, అంటే ది సబ్సెట్ గ్రూప్స్ విచ్ యూ మేక్. ఇందాక దీనిపై మనం క్లస్టర్ అని ఒకటి చదివాం, అది కూడా గ్రూపులు చేయడమేగా. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాటిఫైడ్ అండ్ క్లస్టర్? స్ట్రాటా చేయడానికి క్లస్టర్ చేయడానికి తేడా ఏమిటి? 2 గ్రూపులు చేయడమే. స్ట్రాటా అనేది మీరు గ్రూపులు చేస్తారు, క్లస్టర్ అంటే న్యాచురలీ ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ క్లస్టర్స్. ఇది అంటే ఒక పాపులేషన్ స్టడీ చేసేటప్పుడు 1000 మంది మీరు చేస్తున్నారు అనుకోండి, మీరు 100 మందిని ఒక గ్రూప్ కింద 10 మందిని 10 గ్రూపుల కింద మీరు డిసైడ్ చేసేస్తే, మీ 100 మంది ఇట్రా, మీ 100 మంది ఇట్రా అని 10 గ్రూపులు మీరు చేస్తే దట్ ఈస్ కాల్డ్ అరేంజింగ్ స్ట్రాటాస్, మేకింగ్ 10 గ్రూప్స్. అట్లా కాకుండా మీకు ఒక కండిషన్ ఉంటుంది. ఏమిటి? మీరు అక్కడ చేసేటప్పుడు ఏమంటాడంటే వాడు, లేడీస్ లో 100 మందిని తీసుకోండి, పిల్లల్లో 100 మందిని తీసుకోండి, 30 to 40 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి మగాళ్ళని ఇంతమందిని తీసుకోండి, 60 to 70 ఉంటే మగాళ్ళని ఇంతమందిని తీసుకోండి అని ఫిక్స్ చేసాడు అనుకోండి. ఇప్పుడు ఏమైంది? స్ట్రాటా ఇంక మీరు చేయలేరు అక్కడ. దట్ ఈస్ న్యాచురల్లీ ఫిక్స్డ్. మీరు ఆ పాపులేషన్ లోకి వెళ్ళి, బాబు మీలో 60-70 ఎవరో రండిరా అని చెప్పాలి మీరు. అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్లస్టరింగ్. క్లస్టరింగ్ అంటే న్యాచురల్లీ అక్కరింగ్ గ్రూప్స్, వెరాజ్ స్ట్రాటా మీన్స్ ది గ్రూప్స్ విచ్ యూ మేక్ విత్ యువర్ ఓన్ విల్. మీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చును అనమాట. ఆడాలు విడిగా పెట్టాలి, మొగాలు విడిగా పెట్టాలి, ఇలాంటి పారామీటర్స్ ఏం అక్కర్లేదని. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అండ్ క్లస్టర్ శాంప్లింగ్. ఎనీహౌ ఇవన్నీ కూడా మీకు ఎందులోకి వస్తాయంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్ లోకి వస్తాయి. ఎందుకంటే మీరు గ్రూప్స్ చేశారు, ఎనీబడి కెన్ బి ఇన్ ఎనీ గ్రూప్. ఆ గ్రూప్ లో ఒక 100 మంది గ్రూప్ లో 10 మందిని ఎంచమన్నారు, ఎనీ 10 మందికి ఛాన్స్ ఉండొచ్చు. సో దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దట్ టోటల్ పాపులేషన్ స్టాండ్స్ ఎన్ ఇండిపెండెంట్ ఛాన్స్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ ఇన్ టు ది శాంపుల్ అని అర్థం అనమాట. సో స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ బికమ్స్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. దెన్ కమ్స్ డైమెన్షనల్. డైమెన్షనల్ అంటే దిస్ మస్ట్ సూట్ యువర్ పారామీటర్స్ యూ హ్యావ్ ఫిక్స్డ్ ఫర్ యువర్ స్టడీ. కనుక ఇక్కడ సెలెక్టెడ్ ఫ్యూ ఉంటారు కనుక దిస్ గోస్ టు నాన్ ప్రాబబిలిటీ. ర్యాండమ్. ర్యాండమ్ ఈజ్ ది ఫస్ట్ క్లాస్, ది ఫస్ట్ గ్రేడ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ర్యాండమ్ అంటే ఏ రేడు అంతే, ఏదో చేతికొచ్చిన వాళ్ళని పిక్ చేసేయడం. దెన్ సిస్టమాటిక్. సిస్టమాటిక్ మీన్స్ అది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా పైన. సో 2, 4 and 5 ఏమిటనమాట ఇవి? యూనిట్స్ ఆర్ చోజన్ గివింగ్ ఎన్ ఈక్వల్ ఇండిపెండెంట్ ఛాన్స్. ఎప్పుడు కూడా గివింగ్ ఎన్ ఈక్వల్ ఇండిపెండెంట్ ఛాన్స్ మీన్స్ దట్ ఈస్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఎనీబడి స్టాండ్స్ ఏ ఛాన్స్ టు బి సెలెక్టెడ్ ఇన్ టు ది సబ్సెట్ అని అర్థం అనమాట. ఓకేనా? తర్వాత ఇన్ విచ్ వన్ ఆఫ్ ది శాంప్లింగ్ మెథడ్స్ యూనిట్స్ కంప్రైజింగ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ గ్రూప్స్ టేకెన్ ఇంటాక్ట్ రాదర్ దాన్ ఇండివిజువలీ. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు పైన చెప్పాను, యాక్చువల్గా కింద క్వశ్చన్ ఉంది అక్కడ. ఇక్కడ క్లస్టర్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, డైమెన్షనల్ శాంప్లింగ్ అన్నాడు. ఇక్కడ సింపుల్ ర్యాండమ్, సిస్టమాటిక్ మనం ఆలోచించక్కలే ఈ క్వశ్చన్ చూడగానే. ఎందుకు? ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్స్, ఈ 4 శాంప్లింగ్ మెథడ్స్ లో యూనిట్స్ కంప్రైజింగ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ గ్రూప్స్ టేకెన్ ఇంటాక్ట్ రాదర్ దాన్ ఇండివిజువల్లీ. ఇంటాక్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బట్టి మనం వాళ్ళని ఎంచుకోవాల్సిందే. మీకు పైన చెప్పానుగా, ఫలానా ఏజ్ గ్రూప్ అనో, లేదు ఫలానా ఆడవాళ్ళ మగవాళ్ళ అనో, ఇట్లా ఏదైనా లేదో ఫలానా భాష మాట్లాడే వాళ్ళని గ్రూపులు చేయండి అనో, ఇట్లా చెప్పినప్పుడు మీరు ఆ రకంగానే తీసుకుంటారు. ఇలా తీసుకునేదాన్ని ఏమంటామని చెప్పాను నేను, దీన్ని ఆన్సర్ క్లస్టర్స్ అని అంటాం. అంటే న్యాచురల్లీ అక్కడ గ్రూప్స్ ఆర్ క్లస్టర్స్.
సెలెక్టెడ్ విత్ యువర్ ఇండిపెండెంట్ ఛాన్స్, మీ ఇష్ట ప్రకారం సెలెక్ట్ చేస్తే స్ట్రాటా అంటామని చెప్పాం. ఇక్కడ మనకి మిగిలినవి రెండు, ఇక్కడ ఉన్నది క్లస్టర్ శాంప్లింగ్ ఉంది. సో క్లస్టరే ఉంది కనుక ది ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ క్లస్టర్. డైమెన్షనల్ అంటే కూడా మళ్ళీ అది నాన్ ప్రాబిలిటీలోకి వస్తుంది. సో క్లస్టర్ శాంప్లింగ్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఇన్ రీసెర్చ్ imply randomization and equal probability of drawing the units. ఇక్కడ చూడండి, randomization and equal probability of drawing the units అంటే ఏమిటంటే ఇది కూడా ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఎప్పుడైతే మీకు ఈక్వల్ ప్రాబబిలిటీ అన్నాడో, ఇండిపెండెంట్ దే స్టాండ్ దే ఇండిపెండెంట్ ఛాన్స్ అన్నాడో, ఇవన్నీ ప్రాబబిలిటీ శాంప్లింగ్ లోకి వస్తాయి. మీన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ శాంప్లింగ్ టెక్నిక్స్, ఇక్కడ ఒక 5 శాంప్లింగ్ టెక్నిక్స్ ఇచ్చాడు. ఇందులో మీకు ఏం చెప్తున్నాడు, ఇండిపెండెంట్ ర్యాండమైజేషన్, ర్యాండమ్ పికప్ అంటేనే మనకి ర్యాండమ్ పికప్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, అండ్ ఈక్వల్ ప్రాబబిలిటీ మీన్స్ దట్ ఈస్ ఆల్సో అండర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. సో ఈ 5 ప్రాబబిలిటీ శాంప్లింగ్స్ ఏమిటి అని అడిగాడు. ఇది క్వశ్చన్. కోటా ఈజ్ నాట్ ఏ ప్రాబబిలిటీ శాంప్లింగ్. కోటా మీన్స్ చెప్పాను కదా, ఆ కోటా ప్రకారమే మనం తీసుకోవాలి అంతే. అంటే ఒక 10% ఆఫ్ లేడీస్, 10% ఆఫ్ జెంట్స్ ఇట్లా ఇస్తాడు అనుకోండి, దెన్ ఇట్ గోస్ అండర్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. స్నోబాల్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ దిస్ ఈజ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. స్ట్రాటస్ అంటే మీరు కొన్ని గ్రూపులు చేసి ఒక్కొక్క గ్రూప్ నుంచి ఇంతమందిని తీసుకుందాము అనుకోవడం. సో దిస్ కమ్స్ అండర్ ప్రాబబిలిటీ. సో 3 ఈజ్ వన్ ఆన్సర్. డైమెన్షనల్, ఇట్ రిలేట్స్ టు the samples which possess the characteristics you want to collect data upon. ఇదన్నమాట. సో ఇది నాన్ ప్రాబబిలిటీ అవుతుంది. తర్వాత క్లస్టర్. క్లస్టర్ అంటే కూడా మనం ఇది దిస్ కమ్స్ అండర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. క్లస్టర్స్ అకరింగ్ అయితే కనుక ఎవ్రీబడి స్టాండ్స్ ఇన్ ఇండిపెండెంట్ ఛాన్స్. ఇండిపెండెంట్ ఛాన్స్ ఆర్ ఎవ్రీబడి స్టాండ్స్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ పిక్డ్ అప్ ఇన్ టు ది సబ్సెట్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఆన్సర్ స్ట్రాటిఫైడ్, క్లస్టర్ వస్తాయి అన్నమాట దీనికి. తర్వాత ఓకే, దీంతో ఇది అయిపోతుంది మనకి. ఏ కాలేజ్ టీచర్ ప్లాన్స్ టు టెస్ట్ సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథెసిస్ ఇన్ ఏ మేజర్ ప్రాజెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ రెలవెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇక్కడ కాలేజ్ టీచర్ ప్లాన్స్ టు టెస్ట్ సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథెసిస్ అంటే ఒక రీసెర్చ్ హైపోథెసిస్ ని ఆయన టెస్ట్ చేయదలుచుకున్నాడు ఒక మేజర్ ప్రాజెక్ట్ లో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ రెలవెంట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఏవి కరెక్ట్ రెలవెంట్ స్టేట్మెంట్స్ అవుతాయి. కరెక్ట్ రాంగ్ అని కాదు, ఈ టాపిక్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ రెలవెన్స్ వెయిట్ ఉంది అని అంటే, ఒకటి సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథెసిస్ has to clearly specify the relationship among variables. ఎప్పుడైతే మీరు ఒక హైపోథెసిస్ రాశారో, there is an independent and there is a dependent variable and the manipulation of independent variable shows its effect on the dependent variable. cause effect variation అన్నమాట, అంతకంటే ఏం లేదు ఇది. సో మీకు సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథెసిస్ లో మీరు క్లియర్ గా 2 వేరియబుల్స్ స్పెసిఫై చేసి ఈ వేరియబుల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని మీరు చెప్పాలి. మీరు వేరియబుల్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటేనే మీరు హైపోథెసిస్ రాస్తారు. సో అది క్లియర్ గా డిఫైన్ చేయాలి, ఇది చాలా అవసరం. అప్పుడు యువర్ హైపోథెసిస్ ఈ స్పెసిఫిక్. అది స్పెసిఫిక్ గా ఉన్నప్పుడే మీరు దాని తాలూకు నెల్ హైపోథెసిస్ ని పుట్ టు టెస్ట్ అన్నమాట. సో 1 ఈజ్ అన్ ఆన్సర్ ఈజ్ రెలవెంట్ ఇన్ దిస్ రిగార్డ్. సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథెసిస్, సబ్స్టాంటివ్ అంటే రీసెర్చ్ హైపోథెసిస్ అంటే ఏదో ఒకటి రాసి, సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథెసిస్ మీన్స్ రీసెర్చ్ హైపోథెసిస్ విచ్ మేక్స్ సెన్స్, దానికి ఖచ్చితమైన ఒక వ్యాలిడిటీ ఉండాలి అని అర్థం అనమాట. అది సబ్స్టాంటివ్. అందులో ముఖ్యం ఎప్పుడు కూడా సబ్స్టాంటివ్ దానికి మీరు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ చాలా క్లియర్ గా డిఫైన్ చేయాలి. ఇది ఒకటి చెప్పాడు. రెండోది, రీసెర్చ్ హైపోథెసిస్ మే బి డైరెక్టెడ్ అట్ ఫైండింగ్ అవుట్ డిఫరెన్షియల్ ఎఫెక్ట్స్ ఆన్ రిలేషన్షిప్స్. ఇది కూడా ఇక్కడ మీరు చూస్తే మే బి డైరెక్టెడ్ అట్ ఫైండింగ్ అవుట్ డిఫరెన్షియల్ ఎఫెక్ట్స్ ఆన్ రిలేషన్షిప్స్. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ డిపెండెంట్ వేరియబుల్ ఉండేటటువంటి మధ్య ఉండేటటువంటి సంబంధాల్లో తేడాలు ఎలా ఉంటాయి అంటే, ఒక్కొక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ని మార్చినప్పుడు అన్ని ఇంటర్వల్స్ లోనూ ఒకేలాగా ఉండాలని లేదు. సో డిపెండింగ్ అపాన్ ఇంటర్వల్ ది ఎఫెక్ట్ మే బి చేంజింగ్, ఎక్స్టెంట్ ఆఫ్ ఎఫెక్ట్ మే బి చేంజింగ్. సో ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఏ విధంగా ఎఫెక్ట్ ఉన్నది, వీటిని డిఫరెన్షియల్ ఎఫెక్ట్స్ అని అంటాం. ఇది కూడా మీరు మెన్షన్ చేస్తారు. మీరు ఒక్కొక్క చోట క్లియర్ గా, నేను ఐ వాంట్ టు నో
the effect, the differential effect, the effect in the difference in the effect by changing the independent variable in equal units in some specified units అని మనం చెప్తాం దీన్ని. సో దిస్ ఆల్సో comes under substantive research hypothesis, means you are stating your hypothesis very clearly అని అర్థం అనమాట. తర్వాత నల్ హైపోథసిస్ షుడ్ బి ఫార్ములేటెడ్ బిఫోర్ హ్యాండ్. నల్ హైపోథసిస్ ఎవరు ఫార్మ్ చేయక్కర్లేదు దాన్ని. అంటే అది ఫామ్ చేస్తే ఇంకేముంది, అసలు మీ రీసెర్చ్ లేదు. నల్ హైపోథసిస్ అంటే ఏమిటి? దేర్ ఇస్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్, దేర్ ఇస్ ఎ డిపెండెంట్ వేరియబుల్. ఇఫ్ యూ సే there is no relation between independent variable and dependent variable, means there is no ఇక్కడ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ లేనే లేదు. లేనప్పుడు ఇంక మీరు రీసెర్చ్ ఎత్తుకోరుగా. సో మీరు నల్ హైపోథసిస్ అనేది మీరు ఫారం చేసేది కాదు. అది మీరు హైపోథసిస్ ఒక ఎఫెక్ట్ ఇలా ఉంది అని మీరు ఒకటి చెప్పినప్పుడు, ఒక హైపోథసిస్ చేసినప్పుడు నల్ హైపోథసిస్ ఆటోమేటికలీ గెట్స్ జనరేటెడ్. ఎందుకని? అది మీరు చెప్పింది రైట్ కావచ్చు, కాకపోవచ్చు. మీరు చెప్పింది రైట్ కాకపోతే నల్ హైపోథసిస్ ఇస్ రైట్ అని అర్థం అనమాట. అంతే కదా. కనుక నల్ హైపోథసిస్ షుడ్ బి ఫార్ములేటెడ్ బిఫోర్ హ్యాండ్ అనేది ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ టు ఏ సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథసిస్. అది రాదు, అసలు రీసెర్చ్ హైపోథసిస్ లో రాదు. తర్వాత there is direct support available for testing the substantive research hypothesis. There is direct support available for testing the substantive research hypothesis. ఇది ఎలా అవుతుందండి? ఇది కూడా కాదు కదా. డైరెక్ట్ సపోర్ట్ ఎప్పుడు ఉండదు. సపోర్ట్ ఎందుకు ఉంటుంది మీకు? ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ వేరియబుల్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి, డేటా కలెక్షన్ చేసిన దాన్ని బట్టే మీకు సపోర్ట్ వస్తుంది. కానీ మీ స్టడీస్ కి సపోర్ట్ వస్తుంది, మీ ఎఫెక్ట్ ఆన్ డిపెండెంట్ వేరియబుల్ అనే దానికి. కానీ దేర్ షల్ నాట్ బి ఎనీ డైరెక్ట్ సపోర్ట్ ఫర్ టెస్టింగ్ యువర్ హైపోథసిస్. అలా ఉండదు. కనుక 4 కూడా కరెక్ట్ కాదు. తర్వాత ది ఫైనల్ డెసిషన్ ఆన్ ది రీసెర్చ్ హైపోథసిస్ మే బి రీచ్డ్ ఇండైరెక్ట్లీ బై డిసైడింగ్ ది ఫేట్ ఆఫ్ ది నల్ హైపోథసిస్. అంతే కదా. మనం ఎప్పుడు కూడా హైపోథసిస్ రాసిన తర్వాత మనం న్యాచురల్లీ మనం వాట్ వీఆర్ పుట్టింగ్ టు టెస్ట్ ఈజ్ ఓన్లీ ఆటోమేటికలీ నల్ హైపోథసిస్. అంతే కదా. ఎప్పుడైతే మీరు కాజ్ ని మార్చుకుంటూ ఎఫెక్ట్ ని స్టడీ చేశారో అర్థం ఏమిటి? ఈ కాజ్ వల్ల ఎఫెక్ట్ లో తేడా ఉందా లేదా అనేది చూస్తున్నారు. అంటే యు ఆర్ పుట్టింగ్ నల్ హైపోథసిస్ టు టెస్ట్. యాక్చువల్ గా నల్ హైపోథసిస్ కి టెస్ట్ పెట్టినప్పుడు ది రిజల్ట్ సేస్ వెదర్ ది నల్ హైపోథసిస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆర్ రిజెక్టబుల్. దాన్ని బట్టే మీకు మీ నల్ హైపోథసిస్, ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి రిజెక్టబుల్, దెన్ యువర్ హైపోథసిస్ ఈజ్ హెల్డ్ వ్యాలిడ్. ఇఫ్ నల్ హైపోథసిస్ అంటే ఈ 2 వేరియబుల్స్ మధ్యన ఏమీ సంబంధం లేదు అన్నది కనుక ఎస్టాబ్లిష్ అయిపోతే మీ డేటా కలెక్టెడ్ నుంచి, ఆటోమేటికలీ నల్ హైపోథసిస్ బికమ్స్ వ్యాలిడ్ అండ్ ది హైపోథసిస్ మేడ్ బై యూ బికమ్స్ నాట్ రెలవెంట్, నాట్ వ్యాలిడ్ అన్నమాట. కనుక ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫీచర్ ఆఫ్ ది సబ్స్టాంటివ్ రీసెర్చ్ హైపోథసిస్. సో దీనికి ఆన్సర్ 1, 2, 5 అని రాయాలి. 3 and 4 డూ నాట్ కమ్ ఇన్ దిస్. మోరార్లెస్ మనం క్వశ్చన్స్ చేస్తున్నామని పేరే కానీ మీరు గమనించండి, నేను మీకు మళ్ళీ థియరీయే చెప్తున్నాను. నేను మీకు ఈ చెప్పడంలో కొన్ని ఇంతకు ముందు చెప్పుకోని పాయింట్లు కూడా వస్తున్నాయి. అబ్జర్వ్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇవన్నీ నోట్స్ లో ఉండవు. ఇప్పుడు వాడు ఇంకో క్వశ్చన్ ఇస్తే ఇంకో రకంగా కూడా ఉండొచ్చును. దెన్ ఐడెంటిఫై ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ రీసెర్చ్ హైపోథసిస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అర్థమైందే క్వశ్చన్? ఐడెంటిఫై ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ రీసెర్చ్ హైపోథసిస్. ఇక్కడ ఒక 5 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు. ఇందులో గుడ్ రీసెర్చ్ హైపోథసిస్ అని చెప్పేసి మనం దేని అనొచ్చు? సీయింగ్ అట్ ఇట్స్ ఫేస్, ఆ క్యారెక్టరిస్టిక్ ని బట్టి ఇది మంచి హైపోథసిస్ అని అనొచ్చా, అనకూడదా? ఈ 5 వేటిని అనొచ్చు అని చెప్పాడు. 1, ఎమనబుల్ టు ఎంపిరికల్ వెరిఫికేషన్. అంతే కదా. ఎప్పుడైనా హైపోథసిస్ చేశారంటే క్వాంటిటేటివ్ అది ఎమనబుల్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫర్ ఎంపిరికల్ ఎంపిరికల్ అంటే న్యూమరికల్ అనమాట. వాల్యూస్ మార్చుకుంటూ ఎఫెక్ట్స్ స్టడీ చేయడం. అది ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఆ పని చేయడానికి వీలుగా ఉంది అన్నది అంటే ఇట్ ఈస్ ఎమనబుల్ ఫర్ ఎంపిరికల్ వెరిఫికేషన్ అని అంటే ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ రీసెర్చ్ హైపోథసిస్. 1. 2, కాన్సెప్చువల్ క్లారిటీ ఇన్ డిఫైనింగ్ ది వేరియబుల్స్. పైన చదువుకున్నది. ఎప్పుడు కూడా మీ వేరియబుల్స్ ని చాలా క్లియర్ గా డిఫైన్ చేయాలి. వాటి మధ్యన మీరు ఏమి రిలేషన్ హైపోథసైజ్ చేస్తున్నారో అది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. కనుక ఇది కూడా దిస్ ఆల్సో కమ్స్ అండర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ హైపోథసిస్. 3, ప్లాజిబిలిటీ ఆఫ్ ది రిలేషన్షిప్స్ పాస్చులేటెడ్. నేను ఇక్కడే చెప్పేశాను. 2లో వీటిది విడదీసి చూపించాడు. ఒకటి ఏమిటంటే యూ షుడ్ క్లియర్లీ డిఫైన్ ది వేరియబుల్స్. సెకండ్ థింగ్ ఈజ్ వాట్ కెన్ బి ది ప్రాబబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది 2 వేరియబుల్స్ అనేది కూడా మీరు చెప్పాలి. అప్పుడేగా దట్ బికమ్స్ ఏ హైపోథసిస్. అందుకని 3వది కూడా ఇట్స్ ఏ క్యారెక్టరిస్టిక్స్. తర్వాత
యాక్సెసిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చర్స్ రిసోర్సెస్. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ హైపోథసిస్. అంటే నాకున్న రిసోర్సెస్ లో నేను రీసెర్చ్ చేస్తానంటే కుదరదు, అవసరమైన చోటుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే ఎక్స్టెంట్ ఆఫ్ నాన్ రెఫ్యూటబిలిటీ, ఇది కూడా గుడ్ క్యారెక్టరిస్టిక్స్ కాదు. ఎందుకంటే ఎక్స్టెంట్ ఆఫ్ నాన్ రెఫ్యూటబిలిటీ అనేది మంచి హైపోథసిస్ కి ఉండకూడదు. ఈ రకంగా దీన్ని చెప్పచ్చును. ఐ థింక్ ఇది అయిపోయింది అనుకుంటా. ఇంకొకటి ఉందండి, ఇంకొకటి ఉంది. దీంతో అయిపోతుంది. 8:54, పర్వాలేదు, సరిపోతుంది టైం. ఏ రీసెర్చ్ హైపోథసిస్ ఇస్ టెంటేటివ్ స్టేట్మెంట్ పాస్టులేట్. ఇది మళ్ళీ చూడండి, ఎసర్షన్ రీజనింగ్ లాంటిది. ఏ రీసెర్చ్ హైపోథసిస్ ఏ టెంటేటివ్ స్టేట్మెంట్ పాస్టులేటింగ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యాక్చువల్ అండ్ కాన్సెప్చువల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది వేరియబుల్స్. ఇది కరెక్టే కదా, మనకి తెలిసిందే అది కదా. రీసెర్చ్ హైపోథసిస్ అంటే ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్, అంటే ఫ్యాక్చువల్ వేరియబుల్ అండ్ కాన్సెప్చువల్ ఎలిమెంట్స్ అని అంటే మనం కాజ్ అండ్ ఎఫెక్టే. ఫ్యాక్చువల్ వేరియబుల్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ చూడడము, దాని బట్టి ఒక టెంటేటివ్ స్టేట్మెంట్. సో ది రిలేషన్ బిట్వీన్ దీస్ టూ వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తాము. టూ వేరియబుల్స్ మధ్యన ది రిలేషన్ కెన్ బి లైక్ దిస్ అని ఒకటి మనం assessed value. That need not be the correct value statement. What you are proposing is that you want to put it to test. అదనమాట. సో ఈ ఆన్సర్ 1 is correct. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు రీజనింగ్ లో, ఈ రీసెర్చర్ సెట్స్ అప్ ఏ నల్ హైపోథసిస్. ఇంకా చదవడం కూడా అనవసరం. రీసెర్చర్ నెవర్ సెట్స్ అప్ ఏ నల్ హైపోథసిస్ సో దట్ ది డెడ్యూస్డ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏ రీసెర్చ్ హైపోథసిస్ మే బి డైరెక్ట్లీ టెస్టెడ్. కాదు, నల్ హైపోథసిస్ ఆయన సెటప్ చేయడు. ఆయన హైపోథసిస్ రాస్తాడు. నల్ హైపోథసిస్ న్యాచురల్లీ గెట్స్, అంతే, న్యాచురల్లీ గెట్స్ ఫార్మ్ నల్ హైపోథసిస్. అప్పుడు మీరు నల్ హైపోథసిస్ టెస్ట్ పెడితే యువర్ హైపోథసిస్ స్టాండ్స్ ఫర్ వెరిఫికేషన్ అన్నమాట. సో దిస్ సెకండ్ స్టేట్మెంట్, రీసెర్చర్ సెట్స్ అప్ నల్ హైపోథసిస్ అనేది రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. తర్వాత, యూజింగ్ అన్ అప్రోప్రియేట్ పారామెట్రిక్ టెస్ట్ ఇన్ రీసెర్చ్ ప్రాజెక్ట్, ది రిసెర్చర్ ఫైండ్స్ ఎవిడెన్స్ టు రిజెక్ట్ ది నల్ హైపోథసిస్. In doing so, which type of error is likely? Alpha, beta, both alpha and beta, neither alpha nor beta. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు టెస్ట్ చేశారు. మీరు ఒక హైపోథసిస్ రాశారు, నల్ హైపోథసిస్ న్యాచురల్లీ ఎరైజ్ అయింది. నల్ హైపోథసిస్ ని మీరు టెస్ట్ చేశారు. ఇక్కడ ఏమిస్తున్నాడు? ఫైండ్స్ ఎవిడెన్స్ టు రిజెక్ట్ నల్ హైపోథసిస్. అంటే మీకు వచ్చినటువంటి అబ్జర్వేషన్స్, డేటా అబ్జర్వేషన్ ప్రకారం నల్ హైపోథసిస్ ని రిజెక్ట్ చేయాలి. అంటే ది హైపోథసిస్ మేడ్ బై యూ ఈజ్ హెల్డ్ వ్యాలిడ్ అని అర్థం. ఇది చెయ్యాలి మీరు. ఇప్పుడు తప్పు ఏం జరగచ్చును? తప్పు అంటే ఒకటి పాసిబిలిటీ. మీకు ఆన్సర్ ఇక్కడ మీకు అబ్జర్వేషన్ ప్రకారం నల్ హైపోథసిస్ హ్యాస్ టు బి రిజెక్టెడ్ అని మీకు కనపడుతుంది. మీరు బై మిస్టేక్ రిజెక్ట్ చేయాల్సిందని యాక్సెప్ట్ చేసేసారు అనుకోండి, అంటే నల్ హైపోథసిస్ ఈజ్ టు బి రిజెక్టెడ్ అంటే యువర్ హైపోథసిస్ ఈజ్ హెల్డ్ వ్యాలిడ్. బై మిస్టేక్ దీన్ని బై అవర్ సైట్ ఆర్ వాట్ ఎవర్ మీరు నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేయమన్న దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, ఇది ఏ ఎర్రర్ అవుతుంది? మనం ఎర్రర్ ని 2 రకాలు చెప్పుకున్నాం. మనం ఆల్ఫా ఎర్రర్, బీటా ఎర్రర్ అని అంటామని మనం 2 రకాలు చెప్పుకున్నాం. మనం ఆల్ఫా ఎర్రర్ అంటే ఏమిటి, బీటా ఎర్రర్ అంటే ఏమిటి? నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేయాల్సిన దానిని యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ బీటా ఎర్రర్. నల్ హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేయాల్సిన దాన్ని పొరపాటుని రిజెక్ట్ చేస్తే దట్ బికమ్స్ ఆల్ఫా ఎర్రర్. ఇది మీరు నోట్ సోర్సెస్ చదువుకోండి. ఇక్కడ నేను మామూలుగా చెప్పేస్తున్నాను మీకు. సో ఇక్కడ ఎవిడెన్స్ టు రిజెక్ట్ ది నల్ హైపోథసిస్. ఇక్కడ వీడికి వచ్చిన ఎవిడెన్స్ ఏమొచ్చింది? నల్ హైపోథసిస్ రిజెక్ట్ చేయమన్నారు. జరగగలిగే తప్పేమిటి? రిజెక్ట్ చేయమన్నదాన్ని యాక్సెప్ట్ చేయడం. సో రిజెక్ట్ చేయమన్న నల్ హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేయడము అనేదాన్ని బీటా ఎర్రర్ అని అంటాం మనం. అందుకని దాన్ని ఇక్కడ ఆన్సర్ ఇస్ 2. ఒకసారి ఆల్ఫా ఎర్రర్, బీటా ఎర్రర్ చూసుకోండి మీరు. ఈ రెండింటికి ఒకటే తేడా మీకు. ఇక్కడ వాట్ ఈస్ పుట్ టు టెస్ట్ ఈజ్ నల్ హైపోథసిస్. మీకు వచ్చే రిజల్ట్ ఓకే, నల్ హైపోథసిస్ ఇస్ రైట్, యాక్సెప్ట్ ఇట్, ఆర్ నల్ హైపోథసిస్ ఇస్ రాంగ్, రిజెక్ట్ ఇట్. రిజెక్ట్ ఇట్ అన్నదాన్ని యాక్సెప్ట్ చేసినా తప్పే, యాక్సెప్ట్ ఇట్ అన్నదాన్ని రిజెక్ట్ చేసినా తప్పే. ఈ తప్పులు ఈ పేర్లు పెట్టారు ఆల్ఫా అండ్ బీటా అని. రిజెక్ట్ చేయాల్సిన దాన్ని యాక్సెప్ట్ చేస్తే బీటా, యాక్సెప్ట్ చేయాల్సిన దాన్ని రిజెక్ట్ చేస్తే ఆల్ఫా. ఇంతే, దట్స్ ఆల్. ఇది గుర్తుపెట్టుకుంటే ఆ క్వశ్చన్ అయిపోయినట్లే. తర్వాత, in using the hypothetico-deductive research paradigm, which of the following sequence is considered appropriate? అంటే ఇక్కడ మీరు హైపోథెటికో డిడక్టివ్,
ఎప్పుడైతే డిడక్టివ్ అని వచ్చిందో అది క్వాంటిటేటివ్ రీసెర్చ్ అని చెప్పాను. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సీక్వెన్సీస్ కన్సిడర్డ్ అప్రాపరియేట్. ఇది కామన్ సెన్స్ అని నేను మీకు చెప్పాను. మనం చూసాం ఇటువంటివి 2-3 క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే సీక్వెన్స్ ఇచ్చాడు మీకు 5 ఆప్షన్స్ ఎన్ని ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ లో సీక్వెన్సింగ్ 4 వేరు వేరు రకాలుగా ఇచ్చాడు. విచ్ సీక్వెన్సింగ్ ఇస్ కరెక్ట్ అని అడిగాడు. అంటే మనం ఒకటి అనుకున్నాం, ముందు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం, ఆ ప్రాబ్లమ్ టఫ్నెస్ ఐడెంటిఫై చేయడం, దాన్ని బట్టి హైపోథసిస్ చేయడం, ఆ హైపోథసిస్ ని బట్టి మనం పాపులేషన్ స్టడీ ఎక్కడ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవడం, దాని తర్వాత శాంప్లింగ్ ఎలా చేద్దాం అనేది సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత డేటా కలెక్షన్, తర్వాత డేటా అనాలిసిస్ రికార్డింగ్ అబ్జర్వేషన్స్. ఇంతే కదా, దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. అది ఎక్కడుందో దాన్ని మనం ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు హైపోథసిస్ మేకింగ్ అన్నాడు, హైపోథసిస్ టెస్టింగ్ అన్నాడు, అరైవింగ్ అట్ జనరలైజేషన్ అండ్ కన్క్లూజన్ ఇది ఒకటి ఇచ్చాడు. ఇందులో హైపోథసిస్ మేకింగ్ అనగానే హైపోథసిస్ టెస్టింగ్ వచ్చేస్తుందా? ఈ మధ్యలో చేయాల్సిన పనులు లేవా అంటే మిగతా కూడా చదవండి ఏముందో, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. రెండోది ఎస్టాబ్లిషింగ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం. మనం అనుకున్నాం ముందుగా రీసెర్చ్ ప్రాబ్లం ఉండాలి, అసలు లేకుండా రీసెర్చ్ పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోవడానికి లేదు కదా. ఆ రీసెర్చ్ ప్రాబ్లం తెలిసిన తర్వాత ఇంకా ఇక్కడ అంటే మధ్యలో ఇంకో స్టెప్ కూడా కావాలంటే ఫైండింగ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది టఫ్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం, అది కూడా చూసుకోవచ్చు. దెన్ హైపోథసిస్ మేకింగ్, ఇది చూసిన తర్వాత మనం చేసేది హైపోథసిస్ మేకింగ్. హైపోథసిస్ చేసిన తర్వాత దట్ హైపోథసిస్ ఇస్ పుష్ టు టెస్ట్. హైపోథసిస్ ని టెస్ట్ చేసిన తర్వాత అరైవింగ్ అట్ జనరలైజేషన్స్ అండ్ కన్క్లూజన్. ఇది ఇట్లా ఉంచండి. ఇది బాగానే ఉంది, కరెక్ట్ గానే ఉంది ఇది సీక్వెన్స్. కానీ మిగతా ఆప్షన్స్ లో హైపోథసిస్ టెస్టింగ్ తర్వాత ఇంకా డేటా కలెక్షన్ అని కానీ శాంప్లింగ్ కి సంబంధించి కానీ అనాలిసిస్ సంబంధించి కానీ ఏమైనా పాయింట్స్ మధ్యలో పెడితే అది కూడా ఉంటుంది కదా. సో మిగతా కూడా చదవాలి మీరు. ఇక్కడ హైపోథసిస్ మీటింగ్, ఎస్టాబ్లిషింగ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం, ఇది అసలు చూడక్కర్లేదు, తప్పు ఇది. ఇప్పుడు కూడా ఎస్టాబ్లిషింగ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం ప్రిసీడ్స్ హైపోథసిస్ మీటింగ్, ఇది మనకు తెలుసు కదా. సో మూడోది తప్పు. ఇక్కడ హైపోథసిస్ టెస్టింగ్ ఇది ఆబ్వియస్లీ రాంగ్. ముందు టెస్ట్ తర్వాత హైపోథసిస్ చేయడం ఏంటి? హైపోథసిస్ చేసింది. సో 3, 4 అబ్సల్యూట్లీ రాంగ్. 1, 2లో ఇక్కడ కూడా హైపోథసిస్ మేకింగ్, టెస్టింగ్, జనరలైజేషన్, కంక్లూజన్ ఈజ్ ఓకే, తప్పేం లేదు అందులో. కానీ ఇది ఇంకాస్త డీటెయిల్డ్ గా ఉంది. ఎస్టాబ్లిషింగ్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం కూడా ఇక్కడ కలిపాడు. యాక్చువల్ గా బిఫోర్ హైపోథసిస్ మేకింగ్ యూ హావ్ టు ఎస్టాబ్లిష్ ఏ రీసెర్చ్ ప్రాబ్లం. సో ది మోర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ నెంబర్ 2 అని చేత నెంబర్ 2. ఓకేనా అండి. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇంతవరకు చేశాము. ఇక్కడ ది కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ డిసర్టేషన్ ఆర్ అని ఇచ్చాడు. సో ఇందులో ఏమున్నాయి? కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ డిసర్టేషన్ గుర్తుపెట్టుకోండి. మనం రీసెర్చ్ అంటే థీసిస్ అండ్ డిసర్టేషన్, ఈ తేడాలు రెండు చదివాం మనం. డిసర్టేషన్ ఈజ్ మచ్ డీపర్ స్టడీ, థీసిస్ ఈజ్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్ అట్లా. సో ఇంట్రొడక్షన్, డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్, కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్, ఇది ఒక కోర్ ఎలిమెంట్స్. ఇంట్రొడక్షన్, డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్, కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ ఒకటి బాగానే ఉంది. ఓకే. ఎగ్జిక్యూటివ్ సమరీ, లిటరేచర్ రివ్యూ, డేటా గేదర్డ్, కంక్లూషన్స్, బిబ్లియోగ్రఫీ, రీసెర్చ్ ప్లాన్, రీసెర్చ్ డేటా అనాలిసిస్, రెఫరెన్సెస్. ఎప్పుడు కూడా మీకు డిసర్టేషన్ అనగానే మీరు చూడండి, డిసర్టేషన్ అంటే ఒక ఉన్నటువంటి దాన్ని బాగా దాన్ని విడదీసి చీల్చి చెండాడి స్టడీ చేయడం అనమాట. స్టడీ చేసి దాని మీద మీరు మీ డేటా కలెక్షన్ బట్టి ఫర్దర్ రికమెండేషన్స్, ఫర్దర్ సజెషన్స్ ఇవ్వడం, అది మనం డిసర్టేషన్ అంటే చేసేటువంటి పని. ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు ఉన్నదాని మీద చేసేట్టు లిటరేచర్ రివ్యూ అంటారు. లిటరేచర్ అంటే ఆల్ ది సబ్జెక్ట్ మ్యాటర్ రెస్టింగ్ విత్ ది సబ్జెక్ట్ విచ్ యూ ప్రపోజ్ టు కన్సిడర్ ఫర్ యువర్ డిసర్టేషన్ వర్క్. సో లిటరేచర్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇక్కడ చూడండి, మీరు వీటిల్లో ఎక్కడా కూడా లిటరేచర్ రివ్యూ అనేది లేదు ఇక్కడ, అది తప్పు. లిటరేచర్ రివ్యూ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిసర్టేషన్ వర్క్. దెన్ రీసెర్చ్ మెథడాలజీ, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్రొడక్షన్ రాసుకున్న తర్వాత లిటరేచర్ రివ్యూ చేసిన తర్వాత రివ్యూడ్ లిటరేచర్ మీద బేస్ అయ్యి మీరు రీసెర్చ్ మెథడాలజీ మీన్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ టు క్యారీ ఆన్ విత్ యువర్ డిసర్టేషన్ వర్క్ అనేది. అప్పుడు రిజల్ట్స్ టాబ్యులేట్ చేసి డిస్కషన్ చేసి కన్క్లూషన్ చేస్తారు. సో ది 4th వన్ ఈస్ కరెక్ట్. ఏ రీసెర్చ్ పేపర్ contains peer-reviewed original research or evaluation research conducted by others.
ఈజ్ ఎ కంపైలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ టాపిక్. అది తప్పు. అంటే కంపైలేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ టాపిక్ అనేటటువంటిది రీసెర్చ్ పేపర్ కాదు కదా. కాదు. రీసెర్చ్ పేపర్ మీన్స్ మీరు ఏదో ఒక స్టడీ చేయాలి. కంటైన్స్ ఒరిజినల్ రీసెర్చ్ యాజ్ డీమ్డ్ బై ది ఆథర్. కంటైన్స్ ఒరిజినల్ రీసెర్చ్ అంటే ఫండమెంటల్ రీసెర్చ్ అంటే అది థీసిస్ రీసెర్చ్ లోకి వస్తుంది కానీ రీసెర్చ్ పేపర్ కాదు. అది రీసెర్చ్ వర్క్ అవుతుంది. అది తర్వాత కంటైన్స్ పీర్ రివ్యూడ్ ఒరిజినల్ రీసెర్చ్ ఆర్ ఇవాల్యుయేషన్ రీసెర్చ్ కండక్టెడ్ బై అదర్స్. అది ఇది చూడండి. ఇంకొకళ్ళు చేసిన దానిని పీర్ రివ్యూడ్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్ కూర్చుని దాన్ని ప్రాపర్ గా చూసి దాని మీద ఇవ్వడం అనమాట, ఒపీనియన్ ఇవ్వడం. దిస్ ఈజ్ రీసెర్చ్ పేపర్. అంటే అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే చెప్పొచ్చు, బాగుందని చెప్పొచ్చు, దాన్ని స్టడీ చేసి చెప్పడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రీసెర్చ్ పేపర్. కెన్ బి పబ్లిష్ ఇన్ మోర్ దాన్ వన్ జర్నల్. ఈ జర్నల్ ఇది టోటల్లీ రాంగ్, ఇది అనెథికల్. ఎప్పుడు కూడా ఏదైనా మీరు ఒక పేపర్ పబ్లిష్ చేసినా ఏం చేసినా ఇట్ కెన్ బి డన్ విత్ ఓన్లీ వన్ జర్నల్. రెండో జర్నల్లో ఇవ్వకూడదు. వాళ్ళు అందుకని ఒక డిస్క్లైమర్ కూడా అడుగుతారు. అంటే ఐ డిక్లేర్ దట్ దిస్ హాస్ నాట్ బీన్ గివెన్ ఫర్ స్ట్రైక్ ఇన్ ఎనీ అదర్ జర్నల్స్ అని కూడా మీరు రాసి సంతకం పెట్టిస్తారు అనమాట. సో ఈ రకంగా ఉంటాయి క్వశ్చన్స్. ఇవి చూడండి, ఇవన్నీ మనం చదివామంటే చదవం, కానీ మనం చదువుకున్న బ్యాక్గ్రౌండ్ లో వీటన్నింటినీ మనం అసెస్ చేసుకునేటటువంటి కెపాసిటీ మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అంచేత మళ్ళీ మనం నెక్స్ట్ మండే కలుస్తాము. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది కమ్యూనికేషన్ చాప్టర్. an interesting chapter, an easy chapter, and you will definitely get 4 to 5 questions from that chapter. టెక్నికల్ గానే ఉంటుంది. అది టెక్నికల్ గా అయితే ఉంటుంది. గుర్తు పెట్టుకోవాల్సిన టర్మ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఎన్ని టర్మ్స్ వచ్చాయండి మనకి రీసెర్చ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో? చాలా టర్మ్స్ వచ్చాయి కదా శాంప్లింగ్ లో. ఇప్పుడు స్నోబాల్ శాంప్లింగ్ అన్నాము, జ్యుడిషియల్ శాంప్లింగ్ అన్నాము, జడ్జిమెంటల్ శాంప్లింగ్ అన్నాము, ప్రాబబిలిటీ అన్నాము. ఇవన్నీ అర్థం చేసుకున్నాం కదా మనకి ఈజీ అయిపోయాయి. లేకపోతే ఇవన్నీ టెక్నికల్ టెక్నాలజీ కదా. ఇట్లానే కమ్యూనికేషన్ లో కూడా ఇంకా చాలా టెక్నికల్ టెక్నాలజీ ఉంటుంది. మనం చెప్పుకుందాం. వీల్ మేక్ ఇట్ ఈజీ, నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఇంకా మనం ఆప్ చేద్దాము. అండ్ అగైన్ వీల్ మీట్ ఆన్ కమింగ్ మండే అండి. వీల్ గో విత్ ఎ న్యూ టాపిక్, కమ్యూనికేషన్. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం అయితే. ఐఎమ్ స్టాపింగ్ దిస్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ.